హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రవణ్ రాకెటెక్ కంప్యూటర్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసి అండర్ 30,000 లో బెస్ట్ ల్యాప్టాప్ ఏంటో మీకు చెప్తాను. ఇవాళ అండర్ 30,000 లో మీరు ల్యాప్టాప్ కోసం చూస్తుంటే రెండే బ్రాండ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి ఎంఎస్ఏ బ్రాండ్. ఎంఎస్ఏ ల్యాప్టాప్ చాలా సూపర్ గా ఉంది. అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చెప్తాను. మీకు ఇది 16 GB ర్యామ్ తో వస్తుంది. మనకు i3 12th జనరేషన్ లో వస్తుంది. i3 12th జనరేషన్ చాలా మంచిదే. మీకు 1215U ప్రాసెసర్ లో రన్ అవుతుంది అనమాట. దాంతో పాటు 16 GB ర్యామ్ తో పాటు 512 SSD వస్తుంది. ఓకే, SSD కూడా క్లాక్ స్పీడ్ చాలా స్పీడ్ ఉంది అనమాట. దాంతో పాటు 1.4 kgs మాత్రమే దీని వెయిట్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీకు ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే మెయిన్ గా బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేదంటే ఆఫీస్ పర్పస్ కి డైలీ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 14 ఇంచ్ స్క్రీన్ మాత్రమే. 14 ఇంచ్ స్క్రీన్ లో మనకు చాలా బెస్ట్ అనమాట. చాలా కాంపాక్ట్ ఉంటుంది ల్యాప్టాప్ వచ్చేసి. అండర్ 30,000 బడ్జెట్ లో మనకు చాలా సూపర్ ఉంటుంది. దీంతో పాటు ఎంఎస్ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు వీళ్ళు. ఎంఎస్ ఆఫీస్ తో పాటు మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ చాలా సూపర్ గా ఉంటుంది. 1 year వారంటీ ఇస్తున్నారు మనకు దీనిపైన. i3 12th జనరేషన్ బాగుంటుంది. 16 GB ర్యామ్. మనకు SSD వచ్చేసి మనకు 512 వస్తుంది. విండోస్ 11 ప్రోలో రన్ అవుతుంది అనమాట. మనకు బాక్స్ లో అయితే ల్యాప్టాప్ వస్తుంది, చార్జర్ వస్తుంది, యూజర్ గైడ్ వస్తుంది, వారంటీ డాక్యుమెంట్స్ వస్తాయి. ఇవి తప్ప వేరే ఏం రావన్నమాట. ఇంకా మౌజ్, కీబోర్డ్ అవన్నీ మీరే పర్చేస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మన బ్రాంచ్ లో అంటే మన ఇన్స్టిట్యూట్ కి వచ్చి పర్చేస్ చేస్తే మాత్రం కీబోర్డు, మౌజ్, క్లీనింగ్ కిట్ అలాంటివన్నీ ఫ్రీ ఇస్తామన్నమాట. అదే బడ్జెట్ లో, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఏం తీసుకోమో అదే బడ్జెట్ లో ఇస్తామన్నమాట. దాంతోపాటు మనకు డిస్ప్లే అండ్ ఆడియో ఫీచర్స్ లోకి వెళ్తే మనకు 35.56 సెంటీమీటర్స్ లో ఉంటుంది. 14 ఇంచ్ స్క్రీన్ అనమాట. మనకు టచ్ స్క్రీన్ అయితే కాదు ఇది. పిక్సెల్స్ వచ్చేసి మనకు 1920x1080 పిక్సెల్స్ అని ఉన్నాయన్నమాట. మనకు 4 వాట్ స్పీకర్ అయితే వస్తుంది అనమాట. స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు స్క్రీన్ రెజల్యూషన్ ఫుల్ HD స్క్రీన్ వస్తుంది అనమాట. దాంతోపాటు దీని వెయిట్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పిన 1.4 kgs మాత్రమే. వెబ్ కెమెరా వచ్చేసి 720p రన్ అవుతుంది అనమాట. అంటే మనకు వీడియోస్ కాల్స్ కి, జూమ్ మీట్స్ కి ఎనఫ్ అనమాట. మీకు ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ కావాలంటే మీరు సపరేట్ గా వెబ్ కెమెరా పెట్టుకొని చేసుకోండి. మనకు దీంట్లో యూఎస్బి పోర్ట్స్ వచ్చేసి Type-C పోర్ట్ వస్తుంది, ఒక HDMI పోర్ట్ వస్తుంది, దాంతోపాటు 3.2 USB లైట్నింగ్ పోర్ట్ వస్తుంది అనమాట. మొత్తం 3 USB పోర్ట్స్ ఉంటాయి. ఒకటి 3.2 స్పీడ్ క్లాక్ స్పీడ్ అనమాట, మిగతా 2 కూడా 2.0 క్లాక్ స్పీడ్ అనమాట. 5.2 తో వస్తుంది. Wi-Fi 6 లో రన్ అవుతుంది అనమాట. ఇవి దీని స్పెసిఫికేషన్స్. మీకు కాంపాక్ట్ గా కావాలి అంటే మీరు ఎంఎస్ఏ ల్యాప్టాప్ వెళ్ళిపోండి, చాలా సూపర్ గా ఉంటుంది. సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి ఏసర్ ఆస్పర్ లైట్ అనమాట. చాలా సూపర్ గా ఉంటుంది. ఆల్-ఇన్-వన్ యూస్ కోసం కావాలంటే ఈ ల్యాప్టాప్ వెళ్ళిపోండి. అన్ని వర్క్ చేసుకోవచ్చు. అసలు ఏమేమి వర్క్ చేయొచ్చు అన్న దీంట్లో అంటే దీని స్పెసిఫికేషన్ చెప్తాను వినండి. ఏసర్ ఆస్పర్ లైట్ ADM Ryzen 5 లో రన్ అవుతుంది మనకు. ADM Ryzen 5 లో చాలా సూపర్ గా ఉంటుంది. ఎక్సా కోర్ అంటే దీంట్లో 5 కోర్స్ ఉంటాయి. 5625U ప్రాసెసర్ లో రన్ అవుతుంది మనకి. ఇది 16 GB 512 SSD వస్తుంది. 16 GB మనకు ర్యామ్ ఉంది, 512 SSD ఉంది. విండోస్ 11 ప్రోలో రన్ అవుతుంది. దాంతో పాటు అల్ట్రా థిన్ ఉంటుంది మనకు. బెజల్స్ అయితే చాలా థిన్ గా ఉంటాయి అనమాట. డిస్ప్లే సైజ్ వచ్చేసి 14 ఇంచెస్ కాదు, 15 ఇంచెస్. ఎవరైతే మనకు స్టూడెంట్స్ పెద్ద స్క్రీన్ కావాలి, మేము మూవీస్ చూస్తాం, దాంతోపాటు లైట్ గా గేమింగ్ ఆడతామంటే కూడా ఈ ల్యాప్టాప్ మీకు చాలా సరిపోద్ది. 1.59 kgs ఉంది. ఓకేనా, ఈ ఇంచెస్ వచ్చేసి మనకు ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 15.6 ఇంచ్ అనమాట. చాలా సూపర్ గా ఉంటుంది. మీకు వెయిట్ వచ్చేసి కొద్దిగా అయితే పెరుగుతుంది. 1.4 మనకు ఇంతకుముందు ఫస్ట్ ఎంఎస్ఏ ల్యాప్టాప్ ఉండే కదా, ఇది వచ్చేసి 1.6 kgs ఉందన్నమాట. ఎందుకంటే స్క్రీన్ సైజ్ పెరిగింది కాబట్టి. 1 year వారంటీతో వస్తుంది. 4.0 క్లాక్ స్పీడ్ లో రన్ అవుతుంది. LPDDR4 ర్యామ్ తో రన్ అవుతుంది అనమాట. LPDDR4 అనేది చాలా మంచి ర్యామ్ అనమాట. దాంతోపాటు ఇన్ బాక్స్ లో మనకి ఏమేమి ఇస్తున్నారంటే ల్యాప్టాప్, పవర్ అడాప్టర్, యూజర్ గైడ్, వారంటీ డీటెయిల్స్ అనమాట, డాక్యుమెంట్స్. ఓకే, ఇంకా దీంట్లో కలర్స్ వచ్చేసి స్టీల్ ఒకటి, ఇంకొకటి గ్రే కలర్ అనమాట. ఈ 2 కలర్స్ వస్తున్నాయి దాంట్లో. దాంతోపాటు మనకి ఇక్కడ సైజ్ వచ్చేసి 39.62 ఇంచెస్ అనమాట. దీంట్లో మెయిన్ గా మనకి ఇక్కడ ఆఫీస్ పర్పస్ కానీ
మీరు ఒక స్టూడెంట్ అయినా బిజినెస్ పర్పస్ అయినా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ లో బెజిల్ లెస్ ఉంటుంది అనమాట. మీరు సిల్వర్ కలర్ అయితే వెళ్ళిపోండి, చాలా సూపర్ గా ఉంటుంది. మీకు ఫుల్ హెచ్డి స్క్రీన్ తో వస్తుంది. స్క్రీన్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది. నేను టెస్ట్ చేసిన ఆల్రెడీ. 16 GB ర్యామ్ వస్తుంది కాబట్టి మీరు ఏ ప్రోగ్రామ్స్ అయినా వేసుకోవచ్చు. మనకు హింజెస్ కూడా 180 degrees కంప్లీట్ గా 180 degrees అనేది ఓపెన్ అయిపోద్ది. స్క్రీన్ సైజ్ కూడా లాంగ్ బ్యాటరీ, మీకు ఈజీగా 8 hours వస్తుంది. ఈజీగా 8 hours వస్తుంది. లేదు మీకు గేమింగ్ ఆడుతూ ఉన్నప్పుడు అప్పుడు 6 hours కి తగ్గిపోద్ది అనమాట. ఎందుకంటే మనం యూజేజ్ ని బట్టి బ్యాటరీ అనేది వస్తుంది. మెటల్ బాడీతో వస్తుంది. మీకు ఈ బడ్జెట్ లో మాత్రం ఏసర్ ఆస్పర్ లైట్ అనేది చాలా మంచి ఆప్షన్. మీకు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో మీకు ఫిక్స్ కండి. అయితే మీరు ఎంఎస్ఐకి వెళ్తారా లేదంటే ఏసర్కి వెళ్తారా, అది మీ చాయిస్. ఎవరైతే మాకు పెద్ద స్క్రీన్ కావాలి, అన్ని ఆప్షన్స్ దాంట్లో ఉండాలి అంటే అప్పుడు మీరు ఏసర్కి రండి. ఎందుకంటే దాంట్లో పెద్ద స్క్రీన్ వస్తుంది. ఓకే, అది ట్రావెలింగ్ కి పనికి రాదు, ఎందుకంటే చాలా పెద్ద సైజ్ ఉంటుంది కాబట్టి. మనకి ఏదైతే మనకి ఎంఎస్ఐ ల్యాప్టాప్ ఉందో ఆ ఎంఎస్ఐ ల్యాప్టాప్ అన్ని కంప్లీట్ గా ఇన్బిల్ట్ దాంట్లో కూడా ఉన్నాయి. 14" స్క్రీన్ కాబట్టి ట్రావెలింగ్ కి కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మీరు. నన్ను అడుగుతానైతే బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేదంటే ఎక్కువగా మేము ఆఫీస్ కి ఇంటికి వస్తూ ఉంటామంటే మీరు ఎంఎస్ఐ ల్యాప్టాప్కి వెళ్ళిపోండి. ఎవరైతే మనకు స్టూడెంట్స్ కానీ లేదు మేము ఎక్కువ ట్రావెల్ చేయము అంటే అప్పుడు మీరు ఏసర్ ల్యాప్టాప్కి రండి అనమాట. ఎందుకంటే స్క్రీన్ సైజ్ చాలా పెద్ద. రెండు ల్యాప్టాప్ లో మీరు ఏది తీసుకోవాలనో కన్ఫ్యూజ్ అవుతారో మీకు బెస్ట్ ఇక్కడ చెప్పేస్తాను. అండర్ 30,000 లో ఈ రెండు ల్యాప్టాప్స్ తప్ప వేరే ల్యాప్టాప్స్ అనేటివి బాగాలేవన్నమాట. చాలా సూపర్ గా నేను ఇక్కడ ఒక 100 ఆఫ్ ల్యాప్టాప్స్ సెర్చ్ చేసి మీకైతే ఈ రెండు ల్యాప్టాప్స్ తీసుకొచ్చాను. అండర్ 30,000 లో 30,000 లో మనం యాక్చువల్గా అయితే ల్యాప్టాప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మినిమం 35-40 బడ్జెట్ పెట్టుకోవాలి. బట్ 30,000 లో కూడా చాలా మంది నాకు అడిగినారు కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండర్ 30,000 లో ఈ రెండు ల్యాప్టాప్స్ లో మనం ఏ చూస్ చేసుకోవాలి అంటే సింపుల్ గా మేము పెద్ద స్క్రీన్ వాడతాం, మాకు పెద్ద స్క్రీన్ కావాలి, లాంగ్ బ్యాటరీ కావాలి అంటే అప్పుడు మీరు ఏసర్కి వెళ్ళండి. బట్ ఏసర్ లో నాకు ఏంటంటే ఒక ఫాల్ట్, డిస్ప్లే క్లారిటీ కొద్దిగా మనకు లాంగ్ రన్ లో రాదని అనుకుంటున్నా. అదే ఎంఎస్ఐ అయితే మంచి బ్రాండ్ అది. ఓకే, దాంట్లో 14" స్క్రీనే. ఇది మీరు బిజినెస్ చేసే వాళ్ళైనా లేదంటే ట్రావెలింగ్ కి యూజ్ చేసినా వీళ్ళకైతే సూపర్ గా సెట్ అవుతుంది. స్టూడెంట్స్ కి కూడా సెట్ అవుతుంది. బట్ మేము ఎక్కువగా డిస్ప్లేనే చూస్తాం, మాకు పెద్ద స్క్రీన్ కావాలి అనే వాళ్ళు మాత్రం మీకు ఏసర్ ఆస్పర్ లైట్కి వెళ్ళండి. లేదు మాకు కాంపాక్ట్ అయినా సూపర్ గా ఉండాలి, అన్ని వర్క్ కావాలి అంటే అప్పుడు మీరు ఎంఎస్ఐకి రండి. రెండు కూడా సూపర్ ల్యాప్టాప్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి 40,000 బడ్జెట్లో మీకు మంచి ల్యాప్టాప్ ఏదో చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.